మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించడంలో తమకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది బెల్జియన్ కోర్టు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు మోసం చేసి ఇక వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వ్యాపారవేత్త ఆర్థిక నేరగాడు చోక్సీ ఇతగాన్ని భారత్ కు అప్పగించేందుకు ఈ మధ్య బెల్జియం న్యాయస్థానం ఆమోదం తెలిపింది. అయితే తన అప్పగింత ఆమోదం వెనుక రాజకీయ కారణాలున్నాయని, తన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని చోక్సీ ఆరోపించాడు. ఈ ఆరోపణలపై తాజాగా బెల్జియం న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. చోక్సీ బెల్జియం పౌరుడు కాదని గుర్తు చేసిన కోర్టు అప్పగింతను సమర్థించే తీవ్రమైన అభియోగాలను ప్రస్తావించింది. చోక్సీపై భారత్ వేసిన అభియోగాలను బెల్జియం చట్ట ప్రకారం కూడా నేరాలుగానే పరిగణిస్తామని వ్యాఖ్యానించింది. భారత ఆదేశాల మేరకు తనను యాంటిగ్వా నుంచి కిడ్నాప్ చేశారంటూ చాలా కాలంగా చోక్సీ చేస్తున్న వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఈ ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు లేవని తెలిపింది. చోక్సీ అప్పగింత అనంతరం అతడిని ఉంచే జైలుకు సంబంధించి భారత ప్రభుత్వం అందించిన వివరాలను బెల్జియం కోర్టు ప్రస్తావించింది. తన ఆరోపణలకు సరైన ఆధారాలు చూపించడంలో మెహుల్ చోక్సీ ఫెయిల్ అయ్యాడని బెల్జియం కోర్టు వ్యాఖ్యానించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్న దాదాపు 13,000 కోట్ల రుణాలను ఎగ్గొట్టిన చోక్సీ అతడి మేనల్లుడు నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. చోక్సీ యాంటిగ్వా బార్బుడాకు వెళ్లగా నీరవ్ మోదీ లండన్ లో ఆశ్రయం పొందాడు. రీసెంట్ గా అంట్వర్ప్ లోని న్యాయస్థానం చోక్సీ అప్పగింతకు ఆమోదం తెలిపింది. అటు నీరవ్ మోదీని కూడా అప్పగించడానికి ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది.